మొదట ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం తర్వాతనే మిగతా ఆ నిమజ్జనానికి సంబంధించిన వాటన్నిటి కూడా జరుగుతుంది. ముఖ్యంగా 70 అడుగుల విగ్రహం కావడంతో ప్రత్యేకంగా క్రేన్లను కూడా 4వ నెంబర్ క్రేన్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రత్యేక పూజల తర్వాత మొత్తం ఆ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ దాంతో పాటుగా ఇనుపవన్నీ తీసేసిన తర్వాత దాదాపు గంట సేపు జరుగుతుంది. పూజలు ఒక గంట పాటు జరిగిన తర్వాతనే వాటన్నిటిని తీసివేసిన తర్వాత వినాయక నిమజ్జనం మరొక 45 నిమిషాల పాటు పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు రమణబాబు. ఓకే ప్రేమ్, థ్యాంక్ యూ. ఓకే, చూస్తూ ఉన్నాం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన క్రతువు జరుగుతూ ఉంది. ఆల్రెడీ క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఈ నిమజ్జనం చేయడానికి సర్వం సిద్ధం చేశారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని అంటే ఆ వినాయకుడి సపోర్ట్ కోసం ఉన్నటువంటి ఆ ఐరన్ రాడ్స్ కానీ ఐరన్ క్లాంప్స్ కానీ తొలగించారు. ఆ గణపతిని మెల్లిగా, అంటే భారీ కాయం భారీ రూపం కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని డీల్ చేయాల్సి వస్తుంది. అక్కడ ప్రభుత్వ అధికారులు కానీ అలాగే ముఖ్యంగా పోలీస్ అధికారులు కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ కానీ ఆ విగ్రహాన్ని మెల్లిగా నీళ్లలో పడవేస్తూ ఉన్నారు. అంటే నిమజ్జనానికి సంబంధించి ఆల్రెడీ ఆ తల్లి ఒడికి చేరుకుంటున్నాడు ఆ గణనాథుడు. మనం చూస్తూ ఉన్నాం భారీ రూపంతో మెల్లిగా ఖైరతాబాద్ నుంచి ఉదయం మొదలైనటువంటి నిమజ్జన శోభయాత్ర కొద్దిసేపటి క్రితం ఈ హుసేన్ సాగర్ తీరానికి వచ్చింది. క్రేన్ నెంబర్ 4 వద్ద ఆయనను నిమజ్జనం చేస్తున్నారు. చూస్తూ ఉన్నాం ఆ భారీ కాయాన్ని అత్యంత మెల్లిగా చాలా స్లోగానే ఆ నిమజ్జన క్రతువు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే మిగతా విగ్రహాల సంగతి వేరు, ఈ ఖైరతాబాద్ భారీ గణేషుని సంగతి వేరు. ఆయనతో పాటు ఉన్నటువంటి మిగతా ఆ దేవుడి విగ్రహాలు కూడా నిమజ్జనంలో ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. మెల్లిగా నిమజ్జనం అయితే కొనసాగుతుంది. అసలు మొదట 2 గంటల లోపే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఖైరతాబాద్ భారీ గణపతి నిమజ్జనాన్ని చేస్తామని చెప్పేసి కూడా అధికారులంతా చెప్పారు. అనుకున్న ప్రకారమే పక్కా ప్లానింగ్తో ప్రణాళికతో కూడా ఆ విగ్రహ నిమజ్జన కార్యక్రమం అయితే జరుగుతోంది. ఎందుకంటే ఈయన నిమజ్జనం తరువాత మిగతా చిన్న చితకా విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం చేయడానికి చాలా ఈజీ అవుతుందని భావించినటువంటి అధికారులు మొదట ఈ ఖైరతాబాద్ భారీ గణపతిపైనే దృష్టి సారించారు. అత్యంత భారీ భద్రత నడుమ కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ నడుమ తీసుకొచ్చారు. భక్త జనం ఎంతో ఆనందంతో కేరింతలు కొడుతూ కూడా ఆ నిమజ్జన మహాక్రతువును చూస్తూ ఉన్నారు. ఏదో చిన్న విగ్రహాన్ని నీళ్లలో నిమజ్జనం చేయడం ఒకెత్తు, కానీ ఇంతటి భారీ విగ్రహాన్ని ఇంతటి భారీ రూపాన్ని అక్కడ నిమజ్జనం చేయడం అనేది మరో ఎత్తు. చాలా కీలకమైనటువంటి విషయంగా కూడా భావించి తెలంగాణ ప్రభుత్వం అధికారులు, పోలీస్ అధికారులు అంతా కూడా ఎంతో అత్యద్భుతంగా పనితీరు చూపించి ఆ విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని మనం లైవ్లో కూడా హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. మహావిగ్రహాన్ని ప్రస్తుతానికి నిమజ్జనం చేస్తూ ఉన్నారు. తదనంతరం మిగతా వినాయక విగ్రహాలను కూడా అంతా నిమజ్జనం చేస్తారు. ప్రస్తుతానికి భాగ్యనగరం అయితే భక్త జన సందోహంతో కిటకిటలాడుతోంది. ఇక హుసేన్ సాగర్ తీరం అయితే తిరునాళ్లను తలపిస్తోంది. ఇసుక వేస్తే రాలనంత ఇదిగా అక్కడికంతా కూడా వచ్చారు. వారంతా ఎంతో ఆనందోత్సాహాలతో ఆ నిమజ్జన మహాక్రతువును చూస్తూ ఉన్నారు. అంతేకాదు వాడల ఎటు చూసినా కూడా గణేష్ శోభయాత్రలతో మహానగరం అంతా కూడా అత్యద్భుతంగా కనిపిస్తూ ఉంది. ఇక పిల్లల ఆనందానికైతే పట్టపగ్గాలు లేవు. ఎంతో కేరింతలతో వాళ్లకు తోచిన రీతిలో పాటలు పాడుతూ అలాగే రంగులు చల్లుకుంటూ కేరింతలు, కోలాటాలు, డప్పు నృత్యాలతో కూడా ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. భాగ్యనగరంలో ఇంతకుముందు మా కరెస్పాండెంట్ చెప్పినట్టు హైదరాబాద్ అంటే ఒకప్పుడు చార్మినార్, కానీ ఇప్పుడు హైదరాబాద్తో పాటు ఆ మహాగణపతి దర్శనం కూడా అనుకునేంత స్థాయిలో ఎంతో ఆర్భాటంగా ఎంతో కలర్ఫుల్గా కూడా ఈ నిమజ్జన మహోత్సవం జరుగుతోంది. ప్రస్తుతానికి తల్లి ఒడికి అత్యంత చేరువలో ఉన్నాడు. ఆ నిమజ్జన క్రతువు జరుగుతున్న తీరును కనులారా వీక్షిస్తూ ఎంతో ఆనందం పొందుతూ ఉన్నారు. అక్కడికి వచ్చిన ఇసుక వేస్తే రాలనంత మంది భక్త గణం వాళ్ళంతా కూడా చూస్తూ ఉన్నారు. అలాగే ఆ ఖైరతాబాద్ భారీ గణపతితో పాటు ఏర్పాటు చేసినటువంటి మరికొన్ని ఆ దేవుడి విగ్రహాలు, ఆ దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఆ హుసేన్ సాగర్ జలాల్లో నిమజ్జనం అవుతూ ఉన్నాయి. ఆ నిమజ్జన క్రతువుని చాలా అత్యంత పకడ్బందీగా కట్టుదిట్టమైన సెక్యూరిటీతో కూడా మనం చూడొచ్చు. హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది,
లేక్ వ్యూ సెక్యూరిటీ కూడా వాళ్ళంతా కూడా అక్కడ కొన్ని స్పెషల్ బోట్లు వేసుకుని పర్యవేక్షిస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా